ఒంగోలులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య 1,50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. పీఆర్సీ బిల్లులు మంజూరు చేసేందుకు ఓ ఉద్యోగి నుంచి అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య 1,50,000 లంచం డిమాండ్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 1,50,000 లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.